హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు TFPC. నేను మీ అంజలి. చాలా రసవత్రంగా సాగిపోతుంది బిగ్ బాస్ సీజన్ 8, మనందరికీ తెలిసిందే. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు అంటే లైక్ ఆల్రెడీ హౌస్కి వెళ్ళిన వాళ్ళల్లో మనకి తెలిసి మన బేబక్ శేఖర్ భాషా గారు, అండ్ అలాగే నైనిక, అండ్ అభయ్ నవీన్ గారు, అండ్ సోనియా, ఇంకా ఓం ఆదిత్య గారు, వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారు. అండ్ వీళ్ళు ఉన్నన్ని రోజులు, ఉన్నన్ని వారాలు వాళ్ళకి తగ్గట్టు ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి తగ్గట్టు టాస్క్లు చేసి మనల్ని ఎంటర్టైన్ చేశారు. సో ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా అంటే లైక్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ కొత్త హౌస్ మేట్స్ ఎవరు వస్తారా అని చెప్పి వైల్డ్ కార్డ్స్ ని 12 వైల్డ్ కార్డ్స్ లో కొన్ని వైల్డ్ కార్డ్స్ ని వీళ్ళు ఆపడం అయితే జరిగింది. అయితే మిగతా వైల్డ్ కార్డ్స్ ఎవరు? ఆల్రెడీ వాడు హౌస్ లోకి వెళ్ళిపోయారు. మీరు చూసారు, నేను చూసాను అనమాట. సో సీజన్ 7 వరకు, అంటే సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు చాలా మంది అంటే లైక్ ఆల్రెడీ వాళ్ళు బిగ్ బాస్ హౌస్ కి అలవాటు పడిపోయి ఆల్మోస్ట్ బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రోజులు జర్నీ చేసిన వాళ్ళని ఒక్కొక్కరిని పికప్ చేసుకొని మరి మన బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద పంపించారనమాట. సో హరితేజ గారు, రోహిణి గారు, నైని పావని గారు, అండ్ అలాగే మన గంగవ్వ, ముక్క వినాష్ గారు, అండ్ గౌతమ్ గారు, అండ్ అలాగే మెహబూబ్ గారు, మన టేస్టీ తేజ. సో వీళ్ళందరినీ పంపించారనమాట. అండ్ వీళ్ళందరూ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ జానర్ ఎలా ఇవ్వాలా ఏంటా అని చెప్పి దే ఆల్ ఆర్ గెట్ సెట్ రెడీ అనమాట. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందని అంటే లైక్ జనాలందరూ వీళ్ళని చూసి అలవాటు పడిపోయారు. సో బిగ్ బాస్ పెద్ద ప్లానే వేశారు. కొత్తగా వచ్చిన టీం అందరినీ రాయల్ టీమ్ అని, అండ్ అలాగే ఆల్రెడీ హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ ఓజీ క్లాన్ అని చెప్పి టూ డిఫరెంట్ గ్రూప్స్ గా డివైడ్ చేశారు. ఇన్ని రోజులు ఏం జరిగేది హౌస్ లో అంటే లైక్ ఒక్కొక్క పర్టికులర్ గ్రూప్ ని క్రియేట్ చేసేసి ఆ గ్రూప్ లో వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేవారు, వాళ్ళలో వాళ్ళే తప్పులు ఎంచుకొని వాళ్ళలో వాళ్ళే నామినేట్ చేసుకునేవారు. అండ్ ప్రతి ఒక్క గ్రూప్ కి ఒక్కొక్క చీఫ్ ఉండేవారు అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇటుపక్క రాయల్ క్లాన్ కావచ్చు, ఇటుపక్క ఓజీ క్లాన్ కావచ్చు, ఈ రెండు క్లాన్స్ కి కూడా ఒకే ఒక చీఫ్, అదే మన మెగా చీఫ్ నబిల్. సో చాలా కష్టపడి చాలా తెలివితో టాస్క్ ఆడి నబిల్ అయితే గెలిచారు. సో వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ నబిల్. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మన బిగ్ బాస్ కొత్త ట్విస్ట్ పెట్టారు. అన్లిమిటెడ్ ఫన్ అవుతుంది, అన్లిమిటెడ్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మీకు దక్కుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఆయన పెట్టిన కొత్త ట్విస్ట్ ఏంటి అని అంటే ఓజీ క్లాన్ ఆల్రెడీ హౌస్ లో ఉంది కాబట్టి కొత్తగా వచ్చిన రాయల్ క్లాన్ వాళ్ళు మాత్రమే ఓజీ క్లాన్ వాళ్ళని నామినేట్ చేయాలి. ఓజీ క్లాన్ వాళ్ళు ఎవరిని నామినేట్ చేయకూడదు. ఓన్లీ రాయల్ క్లాన్ వాళ్ళు మాత్రమే వీళ్ళని నామినేట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే లైక్ వీళ్ళ ప్లస్లు, వీళ్ళ మైనస్లు, వీళ్ళ లూప్ హోల్స్ అంటే లైక్ 1 hour లో ఏం తెలుస్తాయి అంటే డెఫినెట్లీ ఇప్పటి వరకు మనకి తెలిసి 1 hour లో చూసి జనాలు విన్నర్ని ఎలాగో అంటే లైక్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన రాయల్ క్లాన్ వాళ్ళు ఒకరు నామినేట్ చేస్తున్నారనమాట. సో ఈ రోజు జరిగిన నామినేషన్స్ లో చూసుకుంటే రాయల్ క్లాన్ వాళ్ళలో హరితేజ గారు నామినేట్ చేశారు, నైని పావని గారు నామినేషన్స్ వేశారు, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మెహబూబ్ గారు కూడా వేశారు. సో ఇలా టేస్టీ తేజ గారు, ఇలా వీళ్ళందరూ అయితే మన ఓజీ క్లాన్ నుంచి నామినేట్స్ వేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు ఈ రోజు నిన్న జరిగిన నామినేషన్స్ లో చూసుకుంటే మనకి చాలా వరకు యష్మి గారికి, సీత గారికి, విష్ణుప్రియకి చాలా వరకు నామినేషన్స్ పడ్డాయి అనమాట. సో వాళ్ళు చెప్పిన రీజన్స్ కూడా ఏంటి అని అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే మణికంఠ గారిని ఓ లెవెల్లో చూస్తున్నారు అనమాట. అందరూ కార్నర్ చేస్తున్నారు, అందరూ మణికంఠని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి. బట్ ఓజీ క్లాన్ మెంబర్స్ పాయింట్ ఏంటి అని అంటే 1 week తనతో గడిపితే కానీ, తనతో జర్నీ జరిగితే తప్ప అసలు మణికంఠ ఏంటి అన్నది ఎవరికూ తెలియదు అంటున్నారు. బట్ నాకు అర్థం కాని విషయం ఎందుకంటే ఇటుపక్క రాయల్ క్లాన్ కావచ్చు, ఇటుపక్క ఓజీ క్లాన్ కావచ్చు, మెగా చీఫ్ అయిన నబిల్ కి కూడా అంత హైలైట్ ఇవ్వట్లేదబ్బా, అంత హైప్ ఇవ్వట్లేదు. మణికంఠని ఒక రేంజ్ లో లేపుతున్నారు. ఎవ్రీ వీక్ సేఫ్ అవుతున్నారంటే తన వైపు ఏమైనా పాజిటివ్ గా వెళ్తుందేమో అనుకుంటున్నారేమో కానీ బట్ చూడాలి. అండ్ యష్మికి వీళ్ళందరూ ఏ పాయింట్స్ లో అయితే నామినేట్ చేశారో దోస్ ఆల్ ఆర్ ఎందుకో అంటే లైక్ జనాలకి కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే వెళ్ళిందేమో అని అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇటుపక్క 8 మంది, ఇటుపక్క 8 మంది, మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఇప్పుడు హౌస్ లో ఉన్నారు కాబట్టి ఇక ఎలా ఉంటుందో ఏంటో వి ఆల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ అనమాట. ఇంకా మన గంగవ్వది, గౌతమ్ గారిది, అండ్ అలాగే మన ముక్క వినాష్ గారిది, అండ్ మన రోహిణి గారిది, వీళ్ళందరివి కూడా నామినేషన్స్ అన్నవి అలా ఉన్నాయన్నమాట. ఈ వీక్ అంటే రాయల్ క్లాన్ వాళ్ళు ఓజీ వాళ్ళని నామినేట్ చేశారు. నెక్స్ట్ వీక్ హౌస్ మేట్స్ అందరూ నామినేట్ చేసుకోవాలి కదా. మెగా చీఫ్ నబిల్ మాత్రం గేమ్ అయితే ఆ మహేంద్రబాయ్ నేనైతే సేఫ్ ఉన్నా అని అనుకుంటున్నారేమో. అండ్ ఫుడ్ విషయానికి వస్తే కొంచెం యష్మి గారు డబుల్ గేమ్ ఆడారేమో అనిపిస్తుంది. నేను సాటర్డే కోసం వెయిట్ చేస్తున్నాను. బికాస్
ఫుడ్ షేర్ చేద్దాం అన్నప్పుడు నాకైతే ఆట ఆడుతున్నప్పుడు ఫుడ్ సఫిషియెంట్గా ఉండాలి, ఫుడ్ సఫిషియెంట్ లేకపోతే మాత్రం నేను ఆడలేను, అండ్ ఫుడ్ షేరింగ్ విషయంలో కొంచెం ఆలోచించండి అని అయితే అన్నారు. సో దీని అర్థం ఏంటి అని అంటే ఫుడ్ షేరింగ్ ఆవిడకి అంత ఇష్టం లేదు అన్నదే కదా. సో ఆ పాయింట్ మీద ఆవిడ్ని నామినేట్ చేస్తే షీఈ్ నాట్ అగ్రీ, నేను అస్సలు అనలేదు అంటున్నారు. సో మనం సాటర్డే వరకు వెయిట్ చేయాలన్నమాట. నాగార్జున గారు ఆవిడకి చూపిస్తారా ఇది వాల్యుబుల్ పాయింటా కాదా అన్నది మనం చూడాలి. అండ్ ఇప్పటి వరకు అయితే హౌస్ కొంచెం అలా కామ్గా ఉంది, గొడవలు అయితే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. ఇక మనకి చూడాలి వాళ్ళ గొడవలు ఎలా ఉంటాయో ఏంటో, బట్ ఎంటర్టైనర్స్ ఆర్ దేర్ అనమాట. ఇంకా ఆల్రెడీ హౌస్లో విష్ణుప్రియ గారు, టేస్టీ తేజ గారు, అండ్ అలాగే మన హరిప్రియ గారు, రోహిణి గారు, ఇలా చాలా మంది ఉన్నారు కాబట్టి ఎస్ వీఆర్ వెయిటింగ్. అండ్ పృథ్వీ విషయానికి వస్తే అటెన్షన్ సీకర్, ఎస్ అటెన్షన్ సీకర్ కాబట్టి డెఫినెట్లీ అంటే లైక్ అమ్మాయిల మధ్యన తిరగడం తప్ప ఆయన ఆట ఆడట్లేదు అని ఎవరైనా ఆ పాయింట్ చెప్తే ఆయన తీసుకోలేకపోతున్నారు. బట్ ఇప్పటివరకు మనకి కనిపించింది అదే. అండ్ చూడాలి ఎలా ఆడతారో ఏంటో అని చెప్పేసి. ఓవరాల్గా ఒక 16 మెంబర్స్తో మళ్ళీ 2.0 బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిందనమాట. జస్ట్ 1 డేకే ఎంత కంటెంట్, ఇంకా పోను 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 ఎంత కంటెంట్ వస్తుందో వి ఆల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ అనమాట. మళ్ళీ బోలెడని అప్డేట్స్తో, అదే మన బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో అన్లిమిటెడ్గా మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.